నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇక చూశారు కదా మన ఫుడ్ ఫారెస్ట్. ఈ ఫుడ్ ఫారెస్ట్లో ఇది మన జీవామృతం ట్యాంక్ అండి, ద్రవ జీవామృతం ట్యాంకు. ఇదంతా స్లర్రీ ఉందనుకోండి, అడుగున స్లర్రీ అంటే ఇదంతా మా వాళ్ళు దీంట్లో నీళ్ళన్నీ ద్రవ జీవామృతాన్ని ఇది ఈ ఫిల్టర్తో లాగేసేసారు. లాగేసేసి మొత్తం అంతా బోరు ద్వారా పంపించిన తర్వాత లాస్ట్ స్లర్రీ మిగిలిద్ది. అంటే పెండ, కొద్దిగా ఆకులు కూడా, చెట్లు ఆకులు ఇవన్నీ పడ్డాయి కదా, ఈ స్లర్రీ మిగిలింది. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, నెలకోసారి 2 నెలలకోసారి. ఎందుకంటే నేను చెట్ల నీడలో ఉంది కాబట్టి ఇట్లా కనపడుతుంది ఇదిగా అడుగునంత స్లర్రీగా. ఈ జీవామృతం ట్యాంక్ చెప్పాను కదా, ఇదివరకే చెప్పాను. ఇది 10,000 లీటర్ల ట్యాంకు. ఒక 9,000 లీటర్ల వరకు నీళ్లు పోసేయాలా. ఒక 400 లీటర్లు ఆవు మూత్రం పోయాలా. ఒక 350 కేజీలు, 400 కేజీలు, 300 కేజీలు పైన వేస్తానండి. 300 to 400 కేజీస్ పచ్చి ఆవు పేడ తీసుకొచ్చి మా వాళ్ళు దీంట్లో కలుపుతారు. కలిపేసిన తర్వాత ఒక 10 కేజీలు బెల్లం వాడతారు, దీంట్లో కలుపుతారు. ఒక 4-5 కేజీలు శనగపిండి వేస్తారు. ఇవన్నీ కలిపి నీడలో, ఇదంతా నీడ, ఈ సంపు చుట్టూ చూడండి ఎంత నీడ ఉందో. ఎండబడితే ఏమవుతుందంటే ఈ లోపల బ్యాక్టీరియా దెబ్బతింటుంది. ఈ నీడలో రోజుకి 2 సార్లు 3 సార్లు తిప్పాలండి. ఏది 9,000 లీటర్ల నీళ్లు, 400 ఆవు మూత్రం, 400 లీటర్లు, 350 కేజీలు ఆవు పేడ, ఈ బెల్లం నీళ్లు, ఇవన్నీ బాగా తిప్పాలి. రోజుకు 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం క్లాక్ వైజ్ బాగా తిప్పాలి. తిప్పి అట్ట 3 రోజులు అట్టు పెడితే 4వ రోజుకి ద్రవజీవామృతం రెడీ అయ్యిద్దండి. ఆ ద్రవజీవామృతాన్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి ముందు నేను 2 నెలలు పోయించా, 1 సంవత్సరం పోయించితే ఖర్చు ఎక్కువ వస్తుంది. అట్లా కాకూడదు. దాన్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఒక ఫ్రేమ్ తయారు చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక గరాట్లాగా ఒక ఫ్రేమ్ తయారు చేసుకోవాలి. ఇది ఇట్లా ఏం లేదు. ఈ ఫ్రేమ్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇదిగో ఈ ఫ్రేమ్ అంటే ఇదిగో ఐరన్ రాడ్లతో, పట్టీతో, మన కిటికీలు తయారు చేస్తారు కదా, ఆ పట్టీలతో ఈ విధంగా ఒక జాలి తయారు చేశాను. 5 అడుగులు ఎత్తు జాలి. మన సంప ఎంత ఉందో అంత లోతు 6 అడుగులు 5 అడుగులు ఎత్తు జాలి తయారు చేశా ఈ ఫ్రేమ్తో. ఇదిగో ఈ ఫ్రేమ్తో ఈ జాలి తయారు చేసి దీనికి ఏం చేశాను, ఈ ప్లాస్టిక్ మ్యాటు, ఈ పైన ఇదేదంటే మన ఎట్లా తమ్మది గ్రీన్ మ్యాట్ మా వాళ్ళు చెప్తున్నారు. గ్రీన్ మ్యాట్ ఇట్లా చుట్టూతా 3 సార్లు చుట్టేసానండి. 3-4 సార్లు 2-3 చుట్లు చుట్టేసా. కనపడుతుంది కదా, ఇట్లా చుట్టేసి మంచి ప్లాస్టిక్ తాటితో కట్టేస్తే ఏమైందంటే ఇప్పుడు ఫిల్టర్ అవుతుంది. ఆ కచరా, దీంట్లో ఉన్న కచరా మొత్తం ఏమి నలకలు కానీ, పెండ కానీ, ఏమి స్లర్రీలో ఉన్న నలకలు కానీ ఏమీ రాకూడదు. ఫిల్టర్డ్ జీవామృతం లోపలికి చేరిద్ది. ఇట్లా గరాటు తయారు చేసుకుని ఈ గరాటుని ఏం చేయాలంటే ఈ లోపలికి దించేసేయాలి. దించేసేసి దీంట్లో ఏం చేయాలా, ఇది ఫుట్బాల్ ఎత్తు, ఈ విధంగా ఫుట్బాల్ తయారు చేసుకోవాలా. ఇది ఫుట్బాల్ అండి. ఇది 1 horsepower మోటరు. ఇది 1 horsepower మోటార్ ఎక్కడ ఉంది చూసారా, ఇది 1 horsepower మోటరు. ఈ మోటార్తో ఈ ఫుట్బాల్ ఉంది కదా, ఇదంతా ఇక్కడ కూడా మేము దుబారా జాలి, మన ఇసుక జల్లిస్తారు కదా రఫ్ దుబారా, ఆ దుబారా జాలి 2 కోట్లు వేసాం. 2 కోట్లు వేసి ఇట్లా బాగా బిగించి కట్టాలి, జారిపోకుండా, లేకపోతే నీళ్ళలో జారిపోద్ది. ఇట్లా బిగించి కట్టేసేసి దీన్ని ఇటు పక్కేసేయాలి చంద్రయ్య. దీన్ని అట్లా లోపలికి వేసేసుకోవాలి. లోపలికి వేసేసేసి ఇట్లా దీన్ని ఈ మొత్తం గరాటు మొత్తాన్ని ద్రవజీవామృతం ట్యాంకులో దించేయాలండి. అప్పుడేమవుతుందంటే ఆ ద్రవజీవామృతం అంతా దీంట్లోకి ఫిల్టర్ అయ్యి వస్తుంది. మీకు అర్థమైంది కదా, ఈ జాలీలు ఇదంతా వాటి ఫిల్టర్ అవుతుంది. మళ్ళీ దీంట్లోంచి నలకలు మళ్ళీ ఈ ఫుట్బాల్ కట్టిన జాలి ఉంది కదా, ఇది ఇంకా ఫిల్టర్ చేస్తుంది. అప్పుడు ప్యూరిఫై అయిన ద్రవజీవామృతం ఏమవుతుందంటే ఇదిగో ఈ పైపు ద్వారా చూశారు కదా, ఈ మోటార్ ఏం చేస్తానంటే లాగి, అదిగో మా రెడ్డి కాళ్ళ దగ్గర బోర్ ఉంది, అది బోర్ వాటర్, 2 inches బోర్ వాటర్ వస్తాయి. నీళ్ళు రావట్లేదు కదా, వదలలేదు. అక్కడ ఆ బోర్ కనెక్షన్ ఉంది. ఆ బోర్ కనెక్షన్కి అది తీసుకొచ్చి పెట్టు, అంతే అదిగో అది అట్లా దాన్ని ఆ విధంగా పెడతారు. పెట్టేసేసి దాన్ని తీసుకొచ్చేసి ఈ మోటార్కి పెట్టేస్తారు. ఆ లైన్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ జీవామృతం ట్యాంకు పెట్టేస్తారు. అట్లా పెట్టు, ఊకే పెట్టు చంద్ర ఎన్ను కూడా పెట్టు. ఓకే, అట్లా పెట్టేసేసి దాన్ని మోటార్ కనెక్షన్ ఇస్తారు. దీనికి కనెక్షన్ ఇస్తారు. పెట్టు ఈ చంద్రయ్య, అది చూపించారు కదా రెడీగా ఇందాకే ముందు. అరే ఏమి పెడతారు. రైట్.
రెడీ చేసుకోమంటే రెడీ చేసుకోవాలా. ఆ విధంగా ఆ పైపులతో ఆ ద్రవజీవామృతం అది చూసారు కదా, మొత్తం ఫిల్టర్డ్ ద్రవజీవామృతం ఆ బోర్ వాటర్ దాంట్లోకి వెళ్ళిపోద్దండి. ఆ బోర్ వాటర్లోకి వెళ్ళిపోయి పైనుంచి బోర్ దగ్గర నుంచి వస్తుంది కదా, ఇదంతా బోర్ వాటర్. ఈ బోర్ వాటర్ ఇదిగో. ఇప్పుడు ఈ వాల్వ్ కలుపుతాం. వాల్వ్ కలిపి ఓడ తీసేస్తే ఏమవుతుందంటే ఆ ద్రవజీవామృతంలో ఫిల్టర్ అయిన ఆ గరాటు ద్వారా ఫిల్టర్ అయిన ద్రవజీవామృతం అది దించాలండి, బయట ఉంచకూడదు. మా వాళ్ళు బయటే ఉంచారు, ఇంకా గరాటు లోపలికి దించుతారు. ఇప్పుడు లోపలికి దించి ఆ ఫిల్టర్డ్ ద్రవజీవామృతాన్ని ఆ బోర్ మోటార్ ద్వారా, 1 horsepower మోటార్ ద్వారా లాగి తీసుకొచ్చి దీంట్లో కలిపేయాలి బోర్ వాటర్లో. ఈ బోర్ వాటర్లో కలిపితే ఏమవుతుంది, బోర్ వాటర్ ప్లస్ ఫిల్టర్డ్ ద్రవజీవామృతం టోటల్ 13 acresకి 10 ఎకరాలకు వెళ్ళిపోద్దండి. ఈ 12-13 చెట్లకి ఇట్లా వెళ్ళిపోద్ది. ఇదే నేను 9 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఫస్ట్ ఒక ఇయర్ మాత్రం మేము పోయించాము తెలియక, ఇప్పుడు అంతా ఇదిగో ఇదే పోయించడం వలన ఇదిగో ఈ విధంగా చూసారు కదా, ఫుడ్ ఫారెస్ట్ తయారైంది. ఈ విధంగా ఫుడ్ ఫారెస్ట్ తయారైపోద్ది. ఇదే రహస్యం అండి. ఈ విధంగా ఎంత పంపిస్తానో తెలుసా అండి, సంవత్సరానికి తీసేయండి, సంవత్సరానికి నియర్లీ 2.5 lakhs 3 లక్షల లీటర్లు పంపిస్తానండి. 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు పంపిస్తాను. అర్థమైంది కదా. నెలకు 25,000 ఎకరానికి 30,000 లీటర్లు, 10 ఎకరాల మీద 2.5 లక్షలు అంటే ఎకరానికి 25,000 లీటర్లు సంవత్సరానికి పంపిస్తా. సంవత్సరానికి అండి, ఒక్కసారి కాదు. ఇలాంటి వాటర్ ట్యాంకులు 2 ఉన్నాయి. ఈ 5 ఎకరాలకు ఒకటి, కింద 5 ఎకరాలకు ఒకటి, 2 ట్యాంకులు ఉన్నాయి. విరివిగా నేనేం చేస్తానంటే తయారు చేస్తా. 20,000 లీటర్ల ట్యాంకు 10 సార్లు పంపిస్తా, 12 సార్లు దాకా పంపిస్తా సంవత్సరానికి. పంపిస్తే ఏమవుతుందంటే 2,40,000, 2.5 లక్షలు లీటర్లు ఎవ్రీ ఇయర్ 10 ఎకరాల మీద స్ప్రెడ్ అయిపోద్ది. అందుకని చూడండి ఎంత హాయిగా ఉంటుందో. చెట్లు ఎంత హెల్దీగా ఎంత బాగుంటాయి చూసారా. ఫుడ్ ఫారెస్ట్ అనండి. 6,000 పళ్ళ చెట్లు ఉంటే 6,000 అటవీ చెట్లు ఉంటాయండి. చూసారు కదా ఎంత థిక్ ఫారెస్ట్ ఉంటుందో. ఆకురాలే కాలంలో కూడా చూడండి ఎంత పచ్చగా ఉందో. చూసారా పచ్చడి ఏందంటున్నారు, శ్రీగంధం అండి. శ్రీగంధం వెనకాల చైనా బాదం అనుకోండి, తైవాన్ బాదం. ఆ లోపల లావుగా తిన్న కనప వెళ్ళిపోయినవన్నీ ఎర్రచందనాలు. 6,000 పళ్ళ చెట్లు ఉంటే 6,000 చందనం మహాగన్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ ద్రవజీవామృతంతో బతుకుతున్నాయండి. ఈ ద్రవజీవామృతంతో బతుకుతున్నాయి ఈ ట్యాంక్తో. ఇలాంటి ట్యాంక్ నేను కక్కుర్తిపళ్ళ ఆ రోజుల్లో 10-15 ఏళ్ళు అయింది, పోయింది అనుకుని 2 ట్యాంకులు కట్టించా. ముందు చూపుతో 2 ట్యాంకులు కట్టించి ఇక్కడ 5 ఎకరాలకు ఒక ట్యాంకు, కింద 5 ఎకరాలకు ఒక ట్యాంకు, 2 ట్యాంకులు కట్టించా. అంటే ఇక్కడ 10,000 లీటర్లు, అక్కడ 10,000 లీటర్లు, 20,000 లీటర్లు తపాకి 15-20 రోజులకు ఒకసారి పంపించేస్తా. 20 రోజులకు అనుకోండి, 20 రోజులకు పంపించినా కూడా 12 సార్లను పంపిస్తాయి యావరేజ్గా సంవత్సరానికి. 12-13 సార్లు అంటే 2.5 లక్షల లీటర్లు 10 ఎకరాల మీదకి వెళ్ళిపోద్దండి ద్రవజీవామృతం. ఫిల్టర్డ్ ద్రవజీవామృతం వెళ్ళిపోద్దండి. చూసే కదా స్లర్రీ ఉంటుంది. ఇదిగో ఈ గరాట ఒకటి తయారు చేసుకుని దాంట్లో ఫుట్బాల్ వేసుకుని ఇట్లా 1 horsepower మోటార్ ఇదిగో చూసారు కదా, ద్వారా ఈ బోర్ వాటర్లోకి వేస్తే బోర్ వాటర్తో పాటు 10 acresకి వెళ్ళిపోద్దండి. మళ్ళీ 2 సార్లు చెప్పా మీకు రైతు సోదరులారా, మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఇట్లా చేసుకోండి, రూపాయి ఖర్చు ఉండదు. కరెంటు కూడా మన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తున్నారు. కేసీఆర్ గారు వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఫ్రీగా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనకి కరెంటు ఖర్చు కూడా లేదు. 1 horsepower మోటార్ ఒకటి పెట్టుకోండి, లాగండి, ద్రవజీవామృతాన్ని మొత్తం ఇదిగో ఈ డ్రిప్ లైన్ల ద్వారా పంపించేసేసేయండి. ఇప్పుడు ఆ బోర్ వాటర్లో కలిపేసామనుకోండి, ఆ బోర్ వాటర్ ఏం చేస్తుంది, ఈ డ్రిప్ లైన్లు చూసారు కదా ఇక్కడ ఉన్నాయి, ఈ డ్రిప్ లైన్ల ద్వారా చెట్టు దగ్గర పడిపోద్దండి. ఇదేనండి సీక్రెట్. నా 10 ఎకరాల ఆరోగ్యకరంగా ఉండటం కోసం ఇదే సీక్రెట్. ఇదిగాక ఘనజీవామృతం చెప్పాను కదా, 10-12 టిప్పర్లో అమృత మిట్టి అంటాను, ఘనజీవామృతం అంటాను. అది 10-12 టిప్పర్లో పంపిస్తా. అది కూడా సూక్ష్మంగా చెప్తా. ఈ 10 ఎకరాల మీద వచ్చిన ఈ కొమ్మలు, ప్రూనింగ్ కొమ్మలు, ఆకులు, అలంలో గడ్డి, గాదం ఇవన్నీ కలిపి మన దగ్గర దొరికిన 6 టిప్పర్ల ఆవు పేడతో కలిపి 12 టిప్పర్ల దాకా ఘనజీవామృతం అయింది. కాస్త బెల్లం నీళ్ళు కలిపి అంత జేసీబీతో కలిపి గుట్టబోసుకుని అది సంవత్సరానికి ఒకసారి వానాకాలం నేల తడంతా పచ్చిగా ఉండగా సెప్టెంబర్, ఆగస్ట్ ఎండింగ్ ఆ ప్రాంతంలో నేల మీదకి చేసేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసేస్తాం. ఒక పెద్ద చెట్టుకు అయితే 4 గంపలు, చిన్న చెట్టుకు అయితే 2 గంపలు, ఇంకా బుల్లి మొక్కకైతే గంప ఇట్లా వేసేసుకుని మొత్తం
10 ఎకరాల మీద బచ్చేసేస్తా సంవత్సరానికి 12 టిప్పర్లు. మళ్ళీ చెట్టు చిన్న మొక్క పెడుతున్నాను అనుకోండి, మొక్క పెడుతుంటే ఆ మొక్క కింద కూడా ఒక గంపేసేస్తా. ఘనజీవామృతంలో పెడతా నేను మొక్క. అంటే ఎంత హెల్దీగా పెరిగింది చూడండి ఇక అట్లా అనమాట. సో ద్రవజీవామృతం మీద మనకున్న చిన్న వీడియో అండి ఇది. వీడియో పెద్ద అయిపోతుంది కానీ ఇది నీడలో చాలా చూసారా, ఇక్కడ ఇంత అటవీలాగా చెట్లు పెరిగిపోయినాయి కదా, ఈ చెట్ల మధ్య ఈ ద్రవజీవామృతం ట్యాంక్ ఉంది. చాలా ఎప్పుడు నీడ ఉంటుంది చూసారా, చల్లగా ఉంటుంది, ఇక్కడ చల్లగా ఉంటుంది. ఇది ద్రవజీవామృతం ఈ విధంగా తయారు చేసుకుని ఆ ఫిల్టర్డ్ 1 horsepower మోటార్ ద్వారా ఆ గరాట్ ద్వారా ఫిల్టర్ చేసుకుని, ఆ గరాట్ ఎట్లా తయారు చేయాలో కూడా చెప్పాను. ఆ ఫ్రేము, దానికి ఆ గ్రీన్ మ్యాట్ చుడతాం, ఆ ఫుట్బాల్ అవన్నీ చెప్పాను డీటెయిల్గా. ఇంకోసారి చూసుకోండి రైతు సోదరులారా. ఓకే, తీసుకొచ్చి బోర్ వాటర్లో కలిపేయాలి. ఆ బోర్ వాటర్ అది అడుగున ఉంటుంది, 2 inches లైను, అక్కడ చూసారా 2 inch లైను, ఆ లైన్లో కలిపేస్తే ఈ ఫిల్టర్డ్ ద్రవజీవామృతం ఈ 10 ఎకరాల మొత్తం మీద వండర్ఫుల్గా వెళ్ళిపోద్దండి, వండర్ఫుల్గా వెళ్ళిపోద్ది. ఇది ఘనజీవామృతం కూడా అట్లాగే 10-12 టిప్పర్లు ఇస్తాను. అద్భుతంగా సాయిల్ ఫర్టిలిటీ మనది ఇవాళ 3% పెరిగిపోయిందండి. 3% సాయిల్ కార్బన్ పెరిగింది. 3% సేంద్రీయ కార్బన్ ఉన్న భూమిలో నువ్వేమీ ఎక్కర్లేదు, 1 గ్రామ్ ఎరువు ఎక్కర్లేదు. 10-11 ఏళ్ళ నుంచి 1 మిల్లీగ్రామ్ కూడా నేను ఎరువు యూరియా ఇలా. ఈ చెట్టు చూసారా, ఇది చెట్టు మీద 90 నుంచి 100 రకరకాల మ్యాంగో సైన్స్ని తీసుకొచ్చేసి దీని మీద గ్రాఫ్టింగ్ చేశానండి. ఈ ఒక్క మామిడి చెట్టు మీద ఇలాంటి నా దగ్గర ఇంకా 6 ఉన్నాయి. ఇది కాక ఇంకా 6 ఉన్నాయి, దీంతో 7. చెప్పాను కదా, ఇది నన్ను పెంచుకున్న మా అమ్మమ్మ గారి పేరు పెట్టాను, రాఘవమ్మ గారి పేరు పెట్టా. ఈ మామిడి చెట్ల 7 చెట్ల గ్రాఫ్టెడ్ మ్యాంగో ఒక్కదాని మీద 100 ఉన్నాయండి. చూసారా ఎన్ని కొమ్మలు ఉన్నాయో. ఆ కొమ్మలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, పండు మామిడి, దసరా, పాపయ్య రాజగోవా, ఆల్ఫోన్స్, చిన్న రసాలు, పెద్ద రసాలు, దశరీలు, రకరకాలండి, రత్నగిరి, ఆఫూన్జా, ఏవో ఉంటాయి, బోల్డెన్ ఉంటాయండి, పండూరు ఇవన్నీ వీటి మీద కట్టేశాను. రంకాయ తెలగట్టినవి అని సక్సెస్ కొమ్మలు అనమాట. ఇవన్నీ సక్సెస్ అయిన బ్రాంచెస్. దాని మీద ఇంక వీడియో సపరేట్ తీస్తానండి. ఓకే, ఇది 90-100 రకాల గ్రాఫ్టెడ్ మ్యాంగో ట్రీ. ఇది ఇలాంటి ప్రయోగాలన్నీ ప్రకృతి వ్యవసాయానికే సాధ్యమైద్దండి. మీరు కెమికల్ ఫార్మింగ్లో ఏమీ కాదు, దాని మీద సపరేట్ చెప్తా. కెమికల్ ఫార్మింగ్ డిసడ్వాంటేజెస్, రోగాలు, రొచ్చులు, ఖర్చులు, 3 కోట్ల టన్నుల ఎరువులు, 1,00,000 టన్నుల పెస్టిసైడ్స్, మళ్ళీ 1,00,000 టన్నుల కలుపు మందులు, వీటన్నిటి గురించి డీటెయిల్, రోగాల, రొచ్చులు, క్యాన్సర్లు, పెద్ద దగ్గర నుంచి అందరు క్యాన్సర్లు ఎట్టొస్తాయి అన్నీ చెప్తా, ఏది వదలను. హరిత విప్లవ పుణ్యాల ఫలితాలు అన్నీ చెప్తాను నేను, కడిగేసేస్తాను మొత్తం. ఓకేనా, ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకోవాలి, హరిత విప్లవం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ తెలుసుకోవాలి. దీని ద్వారా అయినా సరే, దీని ఖర్చు ఏముండదండి. ప్రకృతి వ్యవసాయం ఖర్చు లేని వ్యవసాయం. దాన్ని తయారు చేసుకోవాలి. ద్రవజీవామృతం చాలా ఖర్చు ఉండదు, చాలా చీపు. 10 కేజీలు బెల్లం వాడతామండి అంతే దీంట్లో. అంటే సంవత్సరం మొత్తం మీద 12 సార్లు వాడతాం కాబట్టి 12, 20, 240 కేజీలు, 200 కేజీల పైన బెల్లం వాడతామండి. 200 కేజీస్ వరకు వాడతాం బెల్లం. 200 కేజీలు అనుకోండి, అంటే 200 ఇంటూ 50-55 రూపాయలు అయింది. 10,000, 11,000 రూపాయలు బెల్లమేనండి నేను వాడేది. బెల్లం వాడతాం. ఒక 5,000 రూపాయలు, 4,000 రూపాయల వరకు శనగపిండి వాడతా. 13-14,000 అండి నేను వాడే ఎరువు. బయట నుంచి కొనుక్కొచ్చి వేసేది 200 కేజీల బెల్లం, ఓ 4,000 రూపాయల శనగపిండి. ఇదే నేను కొనుక్కొచ్చే అవుట్పుట్స్. ఇది వీటితోనే నాకు ఈ 12,000, 13,000 చెట్లని, ఇన్ని రకాల మెకడమియాల దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి అన్నట్టు చెప్పాను కదా. ఇది మన కాఫీ మడి, ఇదంతా మన కాఫీ మడి 1 ఎకర్. కోకోల దగ్గర నుంచి ఎన్ని రకాలండి, అబ్బా అబ్బా అబ్బా. ఈ వృక్ష ప్రపంచంలో ఇవాళ అందరూ ఫుడ్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు పడ్డా సరే ఫుడ్ ఫారెస్ట్ అంటూ మాట్లాడుతున్నారు. ఇదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫిల్టర్డ్ ద్రవజీవామృతం. ఎలా జీవామృతం ఎట్లా చేసుకోవాలా, ఎట్లా ఫిల్టర్ చేయాలా, ఎట్లా బోర్ వాటర్లో కలపాలా, ఎట్లా ఖర్చు లేని వ్యవసాయం. ముందు సంవత్సరం నాకు చాలా ఖర్చు అయిందండి. 15-20 మంది లేబర్ని పెట్టి పోయించేవాడిని. అప్పుడు నాకు 40-50 వేలు అయింది మొత్తం 10 ఎకరాల మీద సంవత్సరానికి. ఇప్పుడు నాకేం ఖర్చు లేదు. ఇది దీని ద్వారా వేసేసైతే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.